రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారు? ఆ పేరు ఎలా వచ్చింది? మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు తన అత్త అయిన శృతస్రవను చూడటానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. అంతకుముందు ఆకాశవాణి ద్వారా శిశుపాలుని మరణం శ్రీకృష్ణుని చేతిలోనే జరుగుతుంది అని శృతస్రవ విని చాలా బాధపడింది. ఆమె శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి వేడుకుంటూ ఇలా అంటుంది: నా కుమారుడికి ఏ హాని కలగకుండా చూడాలి, అతన్ని సంహరించవద్దు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా స్పందించాడు: అత్తగారు, మీ కుమారుడు చేసిన మొదటి 100 తప్పులను నేను క్షమిస్తాను. అతను ఆ పైన దుశ్చర్యలు చేస్తే శిక్ష తప్పదు. కాని శిశుపాలుడు దేవదేవుణ్ణి పట్టించుకోక ద్వారకలో జరుగుతున్న రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని 100 సార్లు దూషించాడు. తన వాగ్దానం నిబంధన పూర్తయ్యాక శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుణ్ణి సంహరించాడు. ఆ సమయంలో చక్రం తాకినందున శ్రీకృష్ణుని వేళ్లకు చిన్న గాయమై రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది తన చీరలో ఒక భాగాన్ని చింపి శ్రీకృష్ణుని గాయానికి కట్టేస్తుంది. ఆ క్షణంలో ఆ ప్రేమాభివ్యక్తికి స్పందనగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వాగ్దానం చేస్తాడు: నీకు ఎప్పుడైనా కష్ట సమయం వస్తే నేను నీకు తప్పకుండా తోడుగా ఉంటాను. శ్రీకృష్ణుడు తన మాట నిలబెట్టుకుంటూ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించేందుకు ఆమె చీరను లాగినప్పుడు అపారమైన చీరాన్ని ప్రదర్శించి ఆమెను రక్షించాడు. ఈ సంఘటన సోదరుడు మరియు సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, రక్షణ బంధానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ను జరుపుకుంటారు. ఆ రోజు సోదరీమణులు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి వారి రక్షణ కోసం ప్రార్థిస్తారు. అందుకుగాను తమ చెల్లెమ్మలకు జీవితాంతం రక్షణగా నిలవాలని హామీ ఇస్తారు.